హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారంలో ఒక ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసిన వాళ్ళు నాగార్జున ఎవరిని క్లాస్ పీకుతాడనేది ముందే తెలుస్తుంది. అయితే అందరూ ఊహించిన దానికన్నా నాగు ఎక్కువగా ఫైర్ అయ్యారు. నవీన్ ని మెడబెట్టి బయటికి గెంటినంత పని చేశాడు. కానీ మాట్లాడిన పృథ్వీని సున్నితంగా మందలించడం గమనార్హం. ఇంకా ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 21 ఎపిసోడ్ ని ఒక లుక్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుత్తి లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. నాగార్జున వచ్చి రాగానే అభయ్ను వాయించడం మొదలు పెట్టాడు. బెలూన్ గేమ్ గురించి తర్వాత బిగ్ బాస్ ని సులకనం చేస్తూ తిట్టిన వీడియోలు ప్లే చేశాడు. సైకోలా ఉన్నావు, మడిసి పుట్టక పుట్టావా నువ్వు అని అన్ని నీ మాటలే అంటూ నాగార్జున అభయ్ని చెరుగుడు ఆడేశాడు. బిగ్ బాస్ ని గౌరవించకపోతే నేను సహించను, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా అభయ్కి రెడ్ కార్డ్ ఇచ్చేశాడు. ఇంట్లో ఉండి బయటికి వెళ్ళిపోమన్నాడు. దాంతో అభయ్ మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పాడు. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, నేను ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది తెలుసుకుంటాను అనేది నేర్చుకోవడానికి దొరికిన అదృష్టం ఇది సార్ అంటూ దండం పెట్టాడు. అలాగే చాలాసేపు బతిమిలాడాడు. బిగ్ బాస్ హౌస్ లో నేర్చుకునేది జీవిత పాఠాలే నాన్న అన్నారు నాగార్జున. ఇక్కడ బిగ్ బాస్ కంటే ఎవరు తోపు కాదని నొక్కి చెప్పారు. అభయ్ తరపున బిగ్ బాస్ కి నాగార్జున క్షమాపణ చెప్పారు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి అభయ్కు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పడంతో నాగు శాంతించారు. ఆ తర్వాత ఎగ్ టాస్క్ గురించి ప్రస్తావించారు. లో ఎవరు బాగా ఆడారని నిఖిల్ ని అడగగా సీత బాగా ఆడిందని చెప్పాడు. దీంతో నాగు నీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకి ఎందుకు ఇచ్చావని కౌంటర్ వేశాడు. ఇక ఎగ్ టాస్క్ లో లేడీస్ మొత్తం కుమ్మేశారని నాగు కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంతేకాదు వాళ్ళ పర్ఫార్మెన్స్ మెచ్చి బిగ్ బాస్ 6గురికి 6 లక్షలు ప్రైజ్ మనీలో యాడ్ చేశాడు బిగ్ బాస్. ప్రైజ్ మనీ 11,60,000కు చేరింది. ఆ తర్వాత విష్ణుప్రియ ప్రేరణ మధ్య వచ్చిన గొడవను నాగు లేవనెత్తాడు. ప్రేరణ మాట్లాడుతూ నేను పర్సనల్ గా కనెక్ట్ అయ్యాను విష్ణుప్రియకు, కానీ ఆమెను నేను నామినేట్ చేసినప్పటి నుండి ఆమెలో చాలా మార్పులు కనిపించాయి. నాపై చాలా ద్వేషం పెంచుకుంది. ఆ ద్వేషంతోనే గేమ్ లో నన్ను రక్కేసింది. అప్పుడు సీతను తన్నిన విష్ణుప్రియను క్యారెక్టర్లెస్ అన్న వీడియోను ప్లే చేశారు. ప్రేరణకు నాగు క్లాస్ పీకాడు. పంపుల దగ్గర కొట్టుకున్నట్టు ఆ మాటలేంటి అంటూ ప్రేరణను నేను తప్పు పదం వాడేశానని అందుకు సారీ కూడా చెబుతున్నానని ఒకసారి క్షమించమని చెప్పింది. విష్ణుప్రియను కూడా ప్రతివర్తవు నువ్వు అని పదం వాడిందని మరోసారి అలాంటి పదాలు రిపీట్ కావద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడు. గుడ్లు దగ్గరే గొడవ మొదలవటంతో బిగ్ బాస్ 5 గుడ్లను పంపించాడు. గుడ్లను మీరు ఒకరు తినిపించుకోండి నాకు అన్నారు. ఆ తర్వాత దోశ వివాదానికి చెక్కు పెడుతూ వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలో విష్ణుప్రియకు ప్రేరణ మామూలుగానే దోశ వేసింది కదా, అడుక్కునే వాళ్ళకి వేసినట్టు వేసిందని ఎట్లా మీరు అంటారు? విష్ణు అను మణి దానికి ఎందుకంత సీన్ చేశారు? మధ్యలో నువ్వుంటాం వల్లే ఆ గొడవ పెద్దదైందని గేమ్ ఆడు మణి అని సలహా ఇచ్చాడు. తర్వాత మణిని కన్ఫ్యూజ్ రూమ్ లోకి పిలిచి యశ్విని నీ అగ్గు వల్ల ఇబ్బంది పడుతుందని వీడియో ద్వారా చూపించి నువ్వు ఇలా ఆడపిల్లల్ని ఇబ్బంది పెడితే బయటకు పంపించేస్తామని వార్నింగ్ ఇచ్చారు నాగ్. నువ్వు ఈ షోకి ఎందుకు వచ్చావో గుర్తు పెట్టుకొని ఆడమని చెప్పాడు నాగ్. ఒక యశ్విని విషయంలోనే కాదు, ఇది చాలా మందికి రిపీట్ అవుతుంది, చూసుకోమని చెప్పాడు. దానికి తప్పు తెలుసుకున్న మని మళ్ళీ ఇంకోసారి ఇలాంటి జరగదని మాటిచ్చాడు. కొత్తగా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యేసరికి ఎమోషనల్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇక పృథ్వీకి తన కోపమే బలహీనతగా మారిపోతుందని బూతులు తగ్గించుకోవాలని అన్నారు నాగ్. వరుసగా సీప్ అవుతున్న నిఖిల్ ను అభినందించాడు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరిని సేవ్ చేస్తాడు, ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు అన్నది చూడాలి. మాకొచ్చిన సోర్స్ ప్రకారం అయితే అభయ్ను ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.